మొంతా తుఫాన్ ప్రభావం దాటికి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తుఫాన్ ప్రభావంపై జిల్లా అధికారులతో కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. తుఫాన్ విపత్తుల్ని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీలపై ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన తరలించాలన్నారు. తుఫాన్ తగ్గే వరకు మత్స్యకారులను సముద్రంలోకి అనుమతించవద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, పంట కాల్వలు నిండి పంట పొలాల్లోకి నీరు చేరి జిల్లాలో నష్టం పెరిగే అవకాశం ఉందన్నారు. కల్వర్టుల వద్ద నీటి నిల్వలు తగ్గించాలన్నారు. వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని, వైద్య శిబిరాలు అత్యంత వేగంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవసరమైన ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వస్తున్న వార్తలను బట్టి, వాతావరణ సమాచారాన్ని బట్టి మోంతా తుఫాన్ కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేట్టు కనబడతా ఉంది. ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైన వాటిని ఎదుర్కోవటానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు 2-3 నుంచే ఈ పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకి తగు సూచనలు ఇస్తూ వీటికి యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రిపేర్డ్గా ఉంచారని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే రేపు సాయంత్రం తీరాన్ని దాటిద్దని చెప్పేసి భావించాం. కానీ అది కొంచెం ఆలస్యమయ్యి రేపు రాత్రికో ఎల్లుండి ఉదయానికో క్రాస్ అవుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ప్రస్తుతం కాకినాడకి ఒక 570 కిలోమీటర్ దూరంలో, అదేవిధంగా విశాఖపట్నంకి ఒక 590 కిలోమీటర్ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 16 కిలోమీటర్లు పర్ అవర్ అది తీరం సైడు ప్రయాణిస్తూ ఉంది. కాబట్టి రేపు రాత్రికి ఎల్లుండి ఉదయానికి ఇది క్రాస్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ఆ సందర్భంగా మన బాపట్ల జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మరి అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. కోనసీమ ప్రాంతంలో ఈ తీరాన్ని దాటిద్దని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మరి దీనికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే సమీక్ష చేశారు, అధికారులతో కూడా సమీక్ష చేశారు. ముఖ్యంగా ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని సిద్ధం చేయమని, వారికి కావాల్సిన వనరులు కానివ్వండి, లేకపోతే ఎక్విప్మెంట్ కానివ్వండి, అన్నిటినీ కూడా సిద్ధం చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకోకుండా ఆస్తి నష్టం జీరో ప్రాణ నష్టం అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాం. అయిపోయే పరిస్థితులు ఉన్నాయి, పంట పొలాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. దాని మీద కూడా ఇందాక చర్చించడం జరిగింది. రైతులకు కూడా నీళ్లు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన కెమికల్స్ కానివ్వండి, లేకపోతే ఈ సాల్ట్ వాటర్ స్ప్రింకిల్ చేస్తారు, ఇవన్నీ కూడా రైతులకు సమాచారం ఇవ్వమని చెప్పాం. అదేవిధంగా పశువులకి గొర్రెల మేకలకి కూడా మేత సప్లిమెంట్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి కరెక్ట్గా ఆదేశాలు ఇచ్చారు. వాటి నుంచి డిపార్ట్మెంట్ నుంచి సమాచారం రాగానే వాటిని అందుబాటులో కూడా ఉంచుతాం. కార్డ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ విలేజ్ లో అవసరమైనన్ని పూర్తి స్థాయిలో నిల్వ ఉంచాం. ఎక్కడ ఇబ్బందులు లేవు. ఎక్కడైనా తక్కువ తెలిస్తే ఇమీడియట్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తానికి కూడా మొన్నటి వరకు వాళ్ళు ఏదో ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు స్ట్రైక్ లో ఉన్నారని చెప్పేసి అది కూడా కాల్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళు కూడా 80% చేశారు. అవసరమైతే ప్రైవేట్ వెహికల్స్ పెట్టైనా సరే ప్రైవేట్ వెహికల్స్ పెట్టు కూడా షిఫ్ట్ ఆల్రెడీ పెట్టారు. 30 లారీస్ పెట్టారు. ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని లారీలు కూడా పెడతానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇంకా అవసరమైనా సరే రూల్స్ ప్రకారం ఏదైతే స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఎంతైనా సరే అది లిమిట్ కాదు. TR 27 కింద ఎంతైనా సరే
ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చో ఆ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా మోహరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి తుఫాన్ షెల్టర్స్, అదేవిధంగా రిలీఫ్ క్యాంప్స్ను కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. వారికి కావాల్సిన నిత్యావసర, ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి, లేదు కూరగాయలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా ఆయా గ్రామాల్లో పొజిషనింగ్ చేయాలని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపు 473 ఇంకా ఇప్పుడు దాకా అయితే తీసుకురాలేదు. ఇప్పటి నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. వారిని షిఫ్ట్ చేస్తాం ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో. దాదాపు ఒక 200 గ్రామాల్లో ఐ థింక్ ఇబ్బందికర పరిస్థితులు 169 వల్నరబుల్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ లో అందరినీ కూడా షిఫ్ట్ చేస్తాం. కలెక్టర్ గారి చొరవతో అన్ని శాఖలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, కానీ విద్యుత్ శాఖ బట్టి నెమ్మది నీరెత్తినట్టుంది సార్. నమ్మకం నీరెత్తినట్టు ఏం లేదు, కానీ వారు కూడా 700 పోల్స్ ని సిద్ధం చేసుకున్నారు. కండక్టర్ అంతా సిద్ధం చేశారు. ముందుగా కరెంటు తీగలు ఎమ్మటున్న చెట్టు కొమ్మల్ని కొట్టుకోవాలి కదా సార్.